దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న సంగతులు, మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదలకు అవసరమైన మాటలు వినిపిస్తున్నప్పుడు భక్తితోనూ శ్రద్ధతోనూ మీరందరూ కూడా విని ఈ మాటలను గ్రహించవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము మంచి మనస్సాక్షి. ఏంటండి? మంచి మనస్సాక్షి. మిమ్మల్ని అడుగుతున్నా, అసలు మనస్సాక్షి అంటే ఏంటి? తెలుసా తెలీదా? ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? మనస్సాక్షి అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదా? విన్నారు. ఆయనకేంటి అసలు మనస్సాక్షి లేదండి, ఆవిడకేంటి అసలు మనస్సాక్షి లేదండి అంటున్నాం కదా. అసలు మనస్సాక్షి అంటే ఏంటంటే తప్పులను వివేచించే బుద్ధిని మనస్సాక్షి అంటారు. తప్పు ఒప్పులను వివేచించు బుద్ధిని ఏమంటారండి? మనస్సాక్షి అంటారు. ఉదాహరణ చెప్తా. అప్పుడప్పుడు మా ఇంటికి బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి వారింట్లో జరగబోయే శుభకార్యానికి ఆహ్వానిందామని శుభలేఖ పట్టుకొచ్చారు. ఏం పట్టుకొచ్చారు? శుభలేఖ. మిమ్మల్ని అందరినీ కూడా వారి ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఆహ్వానించడం కోసం శుభలేఖ పట్టుకుని వస్తే ఆ శుభలేఖ చదువుతుండగా వారు చెప్తున్నారు, రేపు ఆదివారం పెళ్ళి. ఎప్పుడు పెళ్ళి? ఆదివారం. అప్పుడు విశ్వాసి అనే మాట ఏంటో తెలుసా? బాబోయ్, ఆదివారమా? గుండె ఆగిపోయినంత పని అయింది దేవుడికి. ఎందుకు? ప్రార్థనకి వెళ్ళడం మానేసి, ఆరాధన మానేసి మేము రాము. ఆ రోజు మీరు ఎందుకు పెట్టుకున్నారు? ₹1,00,00,000 ఇచ్చిన రాము. ఎంత ఇచ్చిన? ₹1,00,00,000 ఇచ్చిన రాము. నిజమే అంటారు ఈ మాట? ఎవరిని అలా ఎవరైతే మిమ్మల్ని పిలవడానికి వచ్చారో అలా పిలవడానికి వచ్చిన వారు నన్ను అడిగితే నేను చెప్తున్నాను. ఏమండి వాళ్ళ విశ్వాసం ఇంటికి వెళ్ళాను, కానీ వారు ఏం చేశారు? ₹1,00,00,000 ఇచ్చినా రానన్నారు. నిజంగా వారు అంత గొప్ప విశ్వాసులా? సంవత్సరంలో 53 ఆదివారాలు మానకుండా వస్తున్నారన్న దేవుని సన్నిధికి. సేవకులు కదా, మీకు తెలుస్తుంది, చెప్పండి అని అంటే వారు చెబుతుంది నేను వారి జాతకం, ఎన్ని వారాలు వారు మానేశారు. అవునా కదా? అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు మాత్రం గడప దాటడం లేదు. కాళ్ళు గడప దాటడం లేదు. ₹1,00,00,000 ఇచ్చినా రానున్నటువంటి ఈ పెద్ద మనిషి, విశ్వాసి, భక్తురాలు చిన్ని చిన్ని కారణాలకు ఏం చేస్తారు తెలుసా? మానేసి కూర్చుంటారు. దేని కారణాలకి? చిన్ని చిన్ని కారణాలకి. ఇవి ₹1,00,00,000 ఏం అవసరం లేదు. ఏమన్నా నిజంగా మీ మనస్సు లేదా నీ గుండెలను చేయి వేసుకుని చెప్పండి, ₹1,00,00,000 ఇచ్చిన మీరు నిజంగా దేవుడి సన్నిధి మానరా? ఆదివారం మానరా? చెప్పండి. నిజంగా డబ్బు ఎవరికి ఆశ ఉందో చెప్పండి. అసలే కళ్యాణ్ జూలియస్ వారు ఏమంటారంటే, డబ్బులు ఎవరికి ఊరకనే రావు అంటున్నాడు. అంటే అలా చిన్న చిన్న కారణాలకు మానేసినప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? మొన్న మా ఇంటికి చుట్టం వస్తే, పెళ్లి శుభ్రాలు పట్టుకుని వస్తే ఏమన్నాను? నేను ₹1,00,00,000 ఇచ్చినా నేను రాను, మానను, ఆదివారం అని అన్నాను. కానీ ఈరోజు చిన్న కారణాలు నేను ఏం చేశాను? దేవుని సన్నిధి మానేశానని నీ మనస్సాక్షి నేను గద్దిస్తుందా? అయితే అది ఇంకా స్విచ్ ఆఫ్ అవ్వలేదన్నమాట, ఆన్లోనే ఉంది. ఏది? మనస్సాక్షి. అది ఇంకా స్విచ్ ఆఫ్ అవ్వలేదు, ఆన్లోనే ఉంది. అది ఇంకా కఠినం అవ్వలేదు, హృదయం బాగానే ఉంది. మంచి మనస్సాక్షి.
ఎప్పుడైనా ఆదివారం కానీ శుక్రవారం కానీ ఎక్కడైనా గృహకూడికి కానీ వెళ్ళలేకపోయినప్పుడు, ఏదో కారణం చేత మీరు మానేసినప్పుడు లోపల మీ మనస్సు వేదన పడిందా? అయ్యో నేను వెళ్ళలేకపోయాను ఎప్పుడైనా మీ మనస్సు బాధపడిందా? నేను అడుగుతున్నా. బాధపడుతుంది అంటే మీ మనస్సాక్షి ఇంకా ఆన్లోనే ఉంది. బాధపడటం లేదు అని అంటే మీ మనసులో ఎప్పుడైనా మీ మనసు ఏమైంది? స్విచ్ ఆఫ్ అయిపోయిన ఫోన్ ఎలాగైతే పనిచేయదో, కఠినమైన హృదయం కూడా మనస్సాక్షి ఏం చేయదండి? గద్దించదు. ఎంతమందికి ఆదివారం ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆరాధన మిస్ అయినప్పుడు, ఆరాధన మానుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతమంది హృదయాలు కలిసివేయబడ్డాయి, ఎంతమంది బాధపడ్డారు? మిమ్మల్ని అడుగుతున్నా. నా హృదయం బాధపడింది అన్న వారు ఎవరైనా ఉంటే దయచేసి చేతులు పైకెత్తండి. ఎవరు లేరా? ఏదో ఒక కారణం చేత మానవలసి వచ్చినప్పుడు, మానేసినప్పుడు చాలా బాధపడ్డానండి, దేవుని సన్నిధి దూరం అవుతున్నందుకు చాలా వేదన పడ్డాను అని అంటే నిజంగా మీ మనస్సాక్షి మంచిది. దేవుని సన్నిధికి వెళ్ళాలని తృష్ణ, భక్తితో ఆయన సన్నిధిని సమీపించాలనేటువంటి ఆసక్తి, విశ్వాసం ఉన్న వారి యొక్క హృదయాల్లో మానేసినందుకు గాను వాళ్ళ హృదయం చాలా మదన పడుతుంది, బాధపడుతుంది. అంటే మనస్సాక్షి పనిచేస్తుంది అన్నమాట. ఏ సాక్షి? మనస్సాక్షికి పని ఏంటనుకున్నారు? తప్పు ఒప్పులను వివేచిస్తుంది. దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైనా అబద్ధం మాట్లాడావనుకోండి, నేను దేవుని బిడ్డను కదా, దేవుని నమ్ముకున్నా, నేనెందుకు ఇంత అబద్ధం ఆడాను అని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా? ఏదైనా సమయంలో మీరు మోసం చేస్తే, తప్పు చేస్తే, నేను తప్పు చేశాను, నేను దేవుని బిడ్డను కదా, నేను మోసం చేశానని ఏ రోజైనా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించిందా? గద్దిస్తుందంటే మీ మనస్సాక్షి మంచిది. ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. ఎన్ని తప్పులు చేసినా, లేదా ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని తప్పులు చేస్తున్నా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించడం లేదు అని అంటే, చేసిన తప్పును ఖండించడం లేదని అంటే మీ మనస్సాక్షి ఏమైపోయిందండి? కఠినమైపోయింది. మీ మనస్సాక్షి ఏమైంది? కఠినమైంది. అప్పుడప్పుడు చూడండి, వాళ్ళండి అసూయపరులండి, వీళ్ళకేంటి స్వార్థం ఎక్కువ అండి. ఎవరికి? మన పక్కింటి వారికి, మన పక్కనున్న వారికి, మన ఎదురింటి వారికి. అమ్మో ఎంత స్వార్థపరులో వారు, ఎంత అహంకారం ఎక్కిపోయిందో వారికి, ఎంత అసూయపరులో వారు అని ఎదుటి వారిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మీ మనస్సాక్షి నేను కాదా, నాకు లేదా అహంకారం, నాకు లేదా అసూయ, నాకు లేదా అని ఎప్పుడైనా మీ మనస్సు సాక్షి మిమ్మల్ని గద్దించిందా? అంటే మీరు అసలు తప్పే చేయటం లేదా? అంత మంచివారా? అంటే మీరే తప్పు చేయనట్టు, ఎదుటివారే తప్పు చేస్తున్నట్టు, ఎదుటివారి తప్పులు కనబడుతున్నాయి కానీ, ఎదుటివారి మాటలు వినబడుతున్నాయి కానీ, వారు అన్న మాటలు మీకు వినబడుతున్నాయి కానీ, వారు చేసిన తప్పులు మీకు కనిపిస్తున్నాయి కానీ, మీ తప్పులు మీకు కనబడటం లేదంటే మీ మనస్సు వచ్చి మిమ్మల్ని ఏం చేయటం లేదు? గద్దించటం లేదు. మీ మనస్సాక్షి కఠినమైపోయింది. మీ మనస్సాక్షి ఏమైందండి? కఠినమైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి వాక్యాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది దుర్మార్గమో, ఏది సన్మార్గమో మనకు తెలియజేసేదే ఏంటండి? మనస్సాక్షి. మర్చిపోకండి. చెప్పండి అందరూ. ఏది అన్యాయమో, ఏది న్యాయమో, ఏది దుర్మార్గమో, ఏది సన్మార్గమో తెలియజేసేది ఏంటండి? మనస్సాక్షి. ఈరోజు కోడలుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ,
ఇబ్బంది, శ్రమ ఏదైతే ఉందో, రేపొద్దున్న నీకు కూడా ఎవరు వస్తారు? కోడలు వస్తుంది. ఈరోజు అత్తగారిగా నువ్వు పెత్తనం చెలాయిస్తున్నప్పుడు రేపొద్దున నీవు కూడా నీ కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత నీవు కూడా ఏమవుతావు? అత్తమవుతావు. అప్పుడు నీ మనస్సాక్షి ఎలా ఉంది? ఒక కొడుకుగా ఎలా ఉంది? ఒక అల్లుడుగా ఎలా ఉంది? ఒక కూతురుగా ఎలా ఉంది? ఒక కోడలుగా ఎలా ఉంది? ఇది మన మనస్సాక్షి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంది? గద్దిస్తుంది. ఒక చక్కటి మాట బైబిల్ నుంచి ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము, ప్రియమైన వాళ్ళారా, మొదటి వచనం జాగ్రత్తగా నేను చదువుతున్నాను, మీరు వినండి, మనసు పెట్టి వినండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం మొదటి వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏ మనస్సాక్షితో నడుచుకుంటున్నారట? మంచి మనస్సాక్షి. 23వ అధ్యాయంలో పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. పౌలు గారికి ఉన్నది ఎలాంటి మనస్సాక్షి అని ఇక్కడ రాయబడింది? ప్రియమైన వాళ్ళంటే మంచి మనస్సాక్షి. చెప్పండి, మంచి మనస్సాక్షి. ఆ మంచి మనస్సాక్షి గలవాడై ఎవరి ఎదుట నడుచుకుంటున్నాడు? దేవుని ఎదుట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. అంటే దేవుని పిల్లలమైన మనమందరం కూడా మంచి మనస్సాక్షి గలవారమై దేవుని ఎదుట నడుచుకోవాలి. మంచి మనస్సాక్షి గలవారమై దేవుని ఎదుట నడుచుకోవాలి. పౌలు గారు దేవుని కొరకు శ్రమ పడక మునుపు, సువార్త భారాన్ని మోయక మునుపు యోధా మతం అంటే చాలా అభిమానంతో ఉండేవాడు. పాత రోజుల్లో సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవాడని? యోధా మతం అంటే చాలా పిచ్చి అభిమానం. పౌలు గారు మొదట్లో ప్రారంభంలో ఏం చేసేవాడు మీకు తెలుసు? ఏం చేసేవాడు? సంఘాన్ని హింసించేవాడు. క్రీస్తును ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి వెళ్ళినటువంటి సంఘస్థులు, విశ్వాసులైన వారిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుండేవాడు. చాలా హింసకుడు. ఎవరు? పౌలు. హానికరుడు, దూషకుడు. ఈ పదాలన్నీ ఎవరికి సరిపోతాయి? సౌలుగా ఉన్న కాలంలో పౌలుకి సరిపోతాయి. యూదా మతం మీద తనకు ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి, యూదా మతంపై తనకున్నటువంటి ప్రేమను బట్టి క్రీస్తును, క్రీస్తు సంఘాన్ని ఏం చేసేవాడండి? ద్వేషించేవాడు. అప్పుడు యూదా మతం మీద ఉన్న అభిమానంతో తన కళ్ళకు ఏం కనిపించలేదో తెలుసా? నేను క్రీస్తును, క్రీస్తు సంఘాన్ని హింసిస్తున్నాననే విషయం ఆయనకు చెప్పండి అర్థం కాలేదు. సంఘాన్ని హింసిస్తున్నప్పుడు తన మనస్సాక్షి గద్దించలేదు. ఏమని? నీవు చేస్తుంది తప్పు, క్రీస్తును, క్రీస్తు సంఘాన్ని నువ్వు హింసిస్తున్నావు అని ఏనాడు కూడా తన మనస్సాక్షి తనను ఏం చేయలేదండి? గద్దించలేదు. దేవుడు కన్నులు తెరిచిన తర్వాత, తన మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అప్పుడు అర్థమైంది తాను చేసిన తప్పు ఏంటో. అంతవరకు ఏమనుకున్నాడు? చెప్పండి, అంతవరకు ఏమనుకున్నాడు? తాను చేసినంత రైట్, నేనెప్పుడు తప్పే చేయను, నేనెప్పుడు చేసేదంతా కూడా రైటే చేస్తాను, వాస్తవంగా చేస్తాను, నేను నిజమే పలుకుతాను, అబద్ధం మాట్లాడను, నేను చేసేదంతా న్యాయమే, అన్యాయం చేయను, నేను నడిచిన మార్గం అంతా సన్మార్గమే, దుర్మార్గంగా నేను నడుచుకోవటం లేదు అని అనుకునేవాడు. ఎప్పుడండి? సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, యూదా మతం మీద ఉన్న అభిమానంతో. అప్పుడు తన యొక్క మనస్సాక్షి తనను ఏం చేయలేదు? గద్దించలేదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు
క్రీస్తు ప్రభువును తన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత తన మనస్సాక్షి తను గద్దిస్తుంది. అయ్యో, నేను పూర్వం ఎంత దూషకుడునో, హానికరుడునో, హింసకుడునో, ఇంత ఘోరంగా దుర్మార్గంగా నేను ప్రవర్తించానని తన మనస్సాక్షి తను గద్దిస్తుంటే నా వంటి పాపి ఇంకెవరు లేరు అనుకున్నాడు. పాపులలో ప్రధాన పాపిని అని అనుకున్నాడు. అంటే క్రీస్తును నమ్మిన తర్వాత, క్రైస్తవులైన తర్వాత నీ మనస్సాక్షి నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? గద్దిస్తుంది. నువ్వు చేస్తుంది తప్ప రైటా? నువ్వు మంచి దారిలో వెళ్తున్నావా, చెడు దారిలోకి నడుస్తున్నావా, సన్మార్గంలో వెళ్తున్నావా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావా, మొద్దుగా ప్రవర్తిస్తున్నావా? ఇవన్నీ కూడా మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుందండి? గద్దిస్తుంది. లేదు, నేను చేసేది రైట్, నేను ఎప్పుడు తప్పు చేయను, నేను ఏది చేసినా మంచిగా చేస్తానని నువ్వు అనుకుంటే, ఇక నీ మనసు ఎప్పుడైతే ఆ విధంగా ఫిక్స్ అయిపోయిందో, కఠినమైపోయిందో, ఇక నీ కళ్ళకు ఎదుటి వారికి తప్పులే కనిపిస్తాయి కానీ నీ తప్పులు నీకు కనిపించు. గోవింద పూసట మనం చెప్పాను, నలుపు ఎరుగుదట, తన క్రిందనున్న నలుపు ఎరుగుదట. అలాగూ నీ తప్పులు నీ కానరావు. ఎంతసేపు ఎదుటి వారి తప్పులే కనిపిస్తాయి. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, వాళ్ళకి అసలు ఎక్కువ, వీళ్ళకి స్వార్థం ఎక్కువ అని అనిపిస్తుంది తప్ప నీవెలాంటివో, వాట్ అబౌట్ యూ, నువ్వెవరో, నువ్వెలాంటి దానివో, నువ్వెలాంటి వాడువో నీకు తెలీదు. నీకు తెలియాలంటే నీ మనస్సాక్షి నేను ఏం చేయాలి చెప్పండి? గద్దించాలి. నీ తప్పులను బయట పెట్టాలి. అలా పెడుతుంటే అంటే నువ్వు మారడానికి అవకాశం ఉంది. పెట్టడం లేదంటే, నీ మనస్సాక్షి నేను గద్దించడం లేదంటే అర్థం ఏంటి తెలుసా? నీ హృదయం కఠినమైపోయింది. రాయిగా మారిపోయిన తర్వాత ఇంకా అది మారడం కష్టం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనం చదువుతాం ప్రియులారా. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాడంటే పౌలు గారు? ఏం చేస్తున్నారమ్మా? అభ్యాసం. అభ్యాసం అంటే ఈరోజండి మా బిడ్డకండి అక్షరాభ్యాసం అండి అంటాం. అప్పుడప్పుడు పిల్లల స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే ఏం చేస్తారు? అభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసం అంటే నేర్పించడం. అభ్యాసం అంటే నేర్చుకోవటం. పౌలు గారు నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? మా ఊరేంటి బ్రతకడానికి అండి స్కూటర్ మెకానిక్ నేర్చుకుంటున్నాడు అండి తల్లి. మా కూతురు ఏంటి తన కాళ్ళ మీద తను నిలబడాలి కదండి, అందుకే టైలరింగ్ నేర్పిస్తున్నాను అంటుంది ఒక తల్లి. ఇవన్నీ నేర్చుకున్నది వారి బ్రతుకు కోసం, వారి పొట్ట కూటి కోసం. ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఆత్మీయ జీవితంలో పరలోకం వెళ్ళడం కోసం. ఏంటది? మంచి మనస్సాక్షి. 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు, నా మనస్సాక్షి పవిత్రమై ఉండినట్లు, పరిశుద్ధమైనదై ఉండినట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. అంటే పౌలుకి ఈ గుణం తనంతట తనకు వచ్చిందా? పౌలుకి స్వభావం తనంతట తాను వచ్చిందా? పౌలుకి లక్షణం తనంతట తాను వచ్చిందా? చెప్పండి, లేదు. నేర్చుకున్నాడు, అభ్యాసం చేశాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, 16వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు? నేర్చుకునుచున్నాను అంటున్నాడు. ఏమన్నాడు? నేర్చుకునుచున్నాను. అంటే క్రైస్తవులమైన మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? మంచి మనస్సాక్షి కలిగి, నిర్దోషమైన మనస్సాక్షి కలిగి, పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. అర్థమవుతుంది నా మాట? కానీ ఇది నేర్చుకుంటే వచ్చేది, అలవర్చుకుంటే, అలవాటు చేసుకుంటే వచ్చేది. దేవుని పిల్లలమైన మనం మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. పౌలు గారి యొక్క మనస్సాక్షి ఎంత గొప్పదో ఒక మాట మీకు చూపిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి
నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. వింటున్నారమ్మా? రోమపత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై ఉండకూడదును. ఏమంటే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఈ మాట మీకు అర్థమైందో లేదో? ఏమంటే ఏమర్థమైంది? పౌలు గారి యొక్క మనస్సాక్షిని గురించి మనం మాట్లాడుతున్నాం. అనేక మంది యూదులు పౌలు గారిని తమకు విరోధిగా భావిస్తున్నారు. ఆ రోజుల్లో యూదులు పౌలు గారిని ఎలా భావిస్తున్నారమ్మా? విరోధిగా భావిస్తున్నారు. నేను మీకు విరోధిని కాదు, నేను మీకు స్నేహితుడిని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అని తన విషయాన్ని చెప్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. ఏమండి? ఎంతగా ప్రేమిస్తున్నాడో గట్టిగా నొక్కి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? అవసరమైతే మీ అందరికి పాప విముక్తి, విడుదల కలగాలేనని యేసుక్రీస్తు ప్రభువే గనుక నన్ను, నాయన నువ్వు నరకానికి పోతావా, వీళ్ళందరికీ రక్షణ ఇస్తాను, నువ్వు నరకానికి పోతావా, చీకట్లోకి పోతావా, వీరందరికీ కూడా పాప విముక్తి కలుగజేస్తానని ప్రభువే కనుక నాతో అంటే, నేను మీకోసం నరకానికి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా దేహ సంబంధులైన నా సహోదరులైన మీకోసం క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడైపోవడానికి కూడా నేను సిద్ధపడ్డాను. మీకు రక్షణ కలుగుతుంది, మీకు పాప విమోచన కలుగుతుంది, పరలోకం దక్కుతుంది అంటే మీ అందరి కోసం నేను నరకానికి వెళ్ళడానికైనా సిద్ధం అన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పౌలు యూదులను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తుంటే యూదులేమో పౌలు గారిని విరోధిగా భావిస్తున్నారు. పౌలు గారిని ఏం చేస్తున్నారు? విరోధిగా భావిస్తున్నారు. నేను విరోధిని కాదు, మీ మిత్రుణ్ణి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని ఆయన గట్టిగా చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను అంటున్నాడు. 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది నా మనస్సాక్షి? మీకోసం సాధ్యమైతే, మీకోసం దేహ సంబంధులైన నా సహోదరుల కోసం క్రీస్తు నుండి వేరైపోవడానికైనా నా మనస్సు అంగీకరిస్తుంది. పౌలు ఎంత మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు అంటే, తన తోటి వారు నశించిపోవడం తనకి ఏమాత్రమూ ఇష్టం లేదు. తన బంధువులు, తన స్నేహితులు, తనకు కావలసిన వారు, తనకు తెలిసిన వారు ఏ మాత్రం కూడా నశించిపోవడం తనకు ఇష్టం లేదు. నశించిపోతారంటే తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. అవసరమైతే దేవుడు నరకానికి పంపిస్తాను నిన్ను, నువ్వు నరకానికి వెళ్ళు, నీ కోసం నేను వీళ్ళందరినీ రక్షిస్తానంటే సరే ప్రభు అంటాడు. అలాంటి మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఎవరు? పౌలు. అందుకే పౌలు అంటున్నాడు, ఇందాక చదువుకున్నాం, అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనంలో, నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడనై నడుచుకునిచున్నాను. ఎవరి ఎదుట? ఎవరు? మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయగలమా? దేవునికి కనబడింది ఏదైనా ఉందా? ఆయన తెలియనిది ఏదైనా ఉందా? ఆయన మన హృదయాన్ని అంతరంగాలు ఎరిగిన వాడు కదా. కనుక పౌలు యొక్క మనస్సాక్షి ఎట్టిదో దేవునికి బాగా తెలుసు. అవును, దేవుని కోసం అవసరమైతే నరకానికి పోవడానికి, మిగతా వారిని రక్షించడం కోసం అవసరమైతే నరకానికి పోవడానికైనా సిద్ధపడే మనసు ఉంది పౌలుకి అనుకుంటున్నాడు దేవుడు. ఇలాంటి మనసు బైబిల్లో ముగ్గురికి ఉంది. ఎలాంటి మనసు? తన చుట్టూ ఉన్న వారిని రక్షించడం కోసం అవసరమైతే తన ప్రాణాలు పెట్టగలిగే మనస్సు, అవసరమైతే దేవుని నుండి దూరం అయిపోయే మనస్సు, నరకానికి పోబోయే మనస్సు. నరకానికి పోతావు నువ్వు, వీరందరినీ రక్షిస్తాను, నువ్వు పోతావా అని అడిగితే దేవుడు పోతాను అంటాడు. దేవుడి కోసం, ఆ మనుషులందరినీ రక్షించడం కోసం. అంతటి త్యాగపూరితమైన మనసు ఉంది ఎవరికి? పౌలు గారికి. అలా బైబిల్లో మరొక ఇద్దరికి మాత్రమే ఉంది. ఎవరికి ఉంది చెప్పండి? అలాంటి మనసు ఇంకో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి పౌలుకి, 2 మోషేకి, 3 క్రీస్తునకు. ఇంకెవరికి లేదు.
ఎవరికి లేదు. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం చదువుదాం ప్రియమైన వాళ్ళారా. నిర్గమకాండం 32వ అధ్యాయము. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నా. అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించిదివా, పర్వాలేదు, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. ఎవరు అంటున్నారు ఈ మాట? మోషే. ఏమంటున్నాడు? దేవా, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలను క్షమిస్తావా? క్షమిస్తే పర్వాలేదు, నువ్వు వారిని క్షమించకపోతే, వారి పాపాలు పరిహరించకపోతే నా పేరు నీ జీవ గ్రంథంలో నుండి తీసే. నా పేరు జీవ గ్రంథంలో తీసేసైనా సరే వారి పేరు రాయి. ఎక్కడ? జీవ గ్రంథంలో. వారి కోసం నేను నశించిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానన్నాడు మోషే. పౌలు వలె. మోషే లాంటి మనసే పౌలుకి వచ్చింది. మోషే లాంటి వారి యేసుక్రీస్తు కూడా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతాం ప్రియమైన వాళ్ళారా. 3వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. ఎవరి కోసం? మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఏం చేశాడు ఆయన? విమోచించాడు. మన కోసము శాపమై అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏమైనా తప్పు చేశాడంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. ఆయన నేరం చేయలేదని ఆనాటి ప్రజలే అన్నారు. ఏమని? ఈయన యందు మాకు ఏ దోషము కనిపించటం లేదు. అంతటి పరిశుద్ధుడు, నిర్దోషి అయినటువంటి వాడు మ్రాను మీద ఎందుకు వేలాడినట్లు? ఎవరి కోసం? మన కోసం. మన కోసం మనం అనుభవించాల్సిన శాప భారాన్ని ఆయన అనుభవించాడు. మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి వాక్యం చెప్తుంది ఏమని? పౌలు గారు ఎట్టి మనస్సాక్షి కలిగి ఉన్నారు తెలుసా? అవసరమైతే దేవుని పిల్లల్ని రక్షించడం కోసం, తన చుట్టూ ఉన్న వారికి రక్షణ కలుగుతుందంటే క్రీస్తు నుండి వేరే శాపాన్ని పొందడానికైనా సిద్ధం మనసు కలిగి ఉన్నాడు, సిద్ధమై ఉన్నాడు. ఉందా అటువంటి మనసు? ఉందండి? అటువంటి మనస్సాక్షి ఉందా? ఎవరు నశించిపోతే నాకెందుకు, నేనే పోయేలా ఉన్నాను ఇక్కడ. నా భర్త పోతే ఏంటి, నా పిల్లలు పోతే ఏంటి? ఎక్కడికి? ఊరు కాదమ్మా, నరకానికి. పోయేది ఊరికి కాదు, నరకానికి. ఊరికి వెళ్తే పర్లేదు, వచ్చేస్తాడు. మళ్ళీ నరకానికి పోతే మళ్ళీ వచ్చే అవకాశం. అయ్యో, నా బిడ్డ ఎక్కడ నరకానికి పోతాడో, నా భర్త ఎక్కడికి నరకానికి పోతాడు, లేదు నేనే ఎక్కడ నరకానికి పోతానో, ఏ రోజైనా మంచి మనస్సాక్షి కలిగి నేను బ్రతకాలని ఆలోచించావా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. క్రీస్తు ఎదుట మంచి మనస్సాక్షి కలిగి బ్రతికావా? నీ మనస్సాక్షి నేను గద్దిస్తుందా అని అడుగుతున్నాడు దేవుడు. నీ మనస్సాక్షి నేను గద్దిస్తుందా? గద్దించడం మానేసిందా? ఏం చేసినా గద్దించడం లేదంటే అర్థం కఠినమైపోయింది, బండబారిపోయింది, రాతి వలె మారిపోయింది. అలా మారిపోయినప్పుడు ఇక ఆ మనస్సాక్షి ఆ వ్యక్తిని ఏం చేయదండి? గద్దించదు. బైబిల్లో ఒక చక్కటి విషయాన్ని నేను ఆలోచించేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వచ్చారు. తెల్లవారింది. తెల్లవారుగానే యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారటండి? దేవాలయానికి వచ్చారు. ఒక నిమిషం. దేవాలయానికి రాగానే కొంతమంది వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా?
యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. పరలోకమందున్న తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాడు మానవాళ్ళందరినీ రక్షించడానికి అని ఆనాటి ఇశ్రాయేలు ఇంకా యేసుక్రీస్తును రక్షకుడిగా ఏం చేయటం లేదు, అంగీకరించటం లేదు. ఎక్కడో అనుమానం ఎవరి మీద? యేసు ప్రభుల వారి మీద. నిజంగా ఆయన లోకరక్షకుడైనా? నిజంగా పరలోకమందు దేవుడు పంపించినటువంటి క్రీస్తు ప్రభువేనా? పాత నిబంధన లేఖన సారమేనా అయినా కాదా అని అనుమానంతో ఉన్నారు కనుక ఆయనను పరిశోధిద్దాం. ఈ వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీని గూర్చి ఎలాంటి తీర్పు తీరుస్తాడో ఆయన పసిగడదాం. ఆయన ఇచ్చే తీర్పును బట్టి ఆయన నిజంగా దేవుని కుమారుడు కాదా తేల్చుకుందాం. ఒక దురుద్దేశంతో కపట హృదయంతో వారు వచ్చారు, తీసుకుని వచ్చారు. ఎవరిని? పాపం చేసిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. పురుషుడేడి? స్త్రీ ఒకతే చేయదు కదా, స్త్రీ పురుషులు ఇరువురు కలిసి చేస్తేనే కదా పాపం, వ్యభిచారం. మరి ఒకదాన్ని తీసుకొచ్చారు, పురుషుడేడి? అని పురుషుడు నేరస్తుడు కాడా? స్త్రీ ఒకతే నా నేరస్తురాలు? చెప్పండి. ఇద్దరు నేరస్తులే. మరి ఇద్దరు నేరస్తులు అయినప్పుడు ఇద్దరిని తీసుకురావాలి. ఒకరిని ఎందుకు నేరస్తులు చేశారు? వారి కపట బుద్ధి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 6వ వచనం లేదా 5వ వచనం, అట్టి వారిని రాళ్ళు రుబ్బి చంపవల్లని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా. అసలు నీకు ధర్మశాస్త్రం తెలుసా ప్రభు? అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. నువ్వేం చెప్తావు సమాధానం? ఈ స్త్రీని ఏం చేద్దాం అంటున్నాడు. ఆయన మీద నేరము మోపవల్లని ఆయనను శోధించుచు ఎలాగ అడిగిరి. ఎందుకు ఎలాగ అడిగారట? ప్రభువుని బాధ పెట్టాలి. ఏమిటి? ఎంతసేపు యూదుల యొక్క ఆలోచన ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని ఏ మాట అంటే బాధపడతాడు, ఏ మాట అని బాధపడదామని ఆలోచనే. అయ్యో ఆయన మనస్సునకు నొప్పి కలగకుండా, ఆయన మనస్సునకు బాధ కలగకుండా చూసుకుందామనే ఆలోచన ఎక్కడా ఏ కోసాన లేదు. మాటలతో ఎలా బాధపడదామా, లేదా చేష్టలతో ఎలా బాధపడదామా? ఏమంటే ఆయన బాగా బాధపడతాడు. వాడి బాధను చూసి ఆనందించే రకం శాడిస్టిజం ఎవరిది? శాడిజం ఎవరిది? యూదులది. ఎదుటివాడి బాధలో, ఎదుటివాడి ఏడుపులో ఆనందాన్ని వెతుక్కుంటారు వీళ్ళు ఎప్పుడు కూడా. మీరు గమనించండి, బైబిల్ అంతట్లో మత్తయి సువార్త 23వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా అడుగుతున్నారు వాళ్ళు. ప్రభువుని శోధించాలని. ఎవరిని? అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది? దేవుడేమో నీ ఎదుటివాని మాటల వల్ల కలుగు నొప్పైనా నీకు తగలకుండా నిన్ను కాపాడతానని దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు అభయం ఇస్తే మనుషులు ఏం చేస్తున్నారు? ఏ మాటతో దెప్పుతామో, ఏ మాటతో వారి ఎదుటివాడిని పొడుద్దామని చూస్తున్నారు. యేసు ప్రభువుని కూడా అలా బాధ పెట్టాలని వచ్చారు వారంతా. చూడండి ఆ మాట, ఆయనను శోధించుచు. ఏంటన్నమాట? శోధించడం అంటే ఏంటి? బాధ పెట్టడం కాకపోతే, నొప్పించడం కాకపోతే, మనసును గాయం చేయడం కాకపోతే, ఇలాగున అడిగిది. అయితే యేసు వంగి నేల మీద ఏవో రాయించుండెను. ఏవో రాస్తున్నాడని ఆయన అంటే, ఏం రాస్తున్నాడో చెప్తానమ్మా అంటాడు ఈ పాస్టర్ గారు. బైబిల్లో ఏమో రాయిచుండెను అని అంటే దానికి మనం ఏమి కూడా చెప్పండి కలపకూడదు. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి. ఇక్కడ యేసు ప్రభు వారు పలికిన ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేసుకోవాలి. మీలో నిన్నేమి తీర్పు తీరుస్తానని, ఏమి శిక్ష విధిస్తానని ఆ స్త్రీకి ఎదురు చూస్తున్నారు కదా, పట్టు వదలకు నన్ను అడుగుతున్నారు కదా. అయితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదట రాయి వేయండి అంటే, ఆ తర్వాత రాళ్ళు ఎవరు వేయచ్చనమాట? ఎవరైనా వేయచ్చు, ఎంత పాపి అయినా వేయచ్చు. కానీ పడే మొట్టమొదటి రాయి మాత్రం చెప్పండి, ఏ పాపం చేయని వ్యక్తిదై ఉండాలి. మొదటి రాయి మీద, ఆమె మీద పడే మొదటి రాయి మాత్రం పాపం చేయని వాడిది. ఆ తర్వాత పడే రాళ్ళని పాపం చేసిన వాడిని. ఎంత గొప్ప ఆప్షన్ ఇచ్చాడు చూడండి.
ఇక్కడ మీలో పాపం చేయని వాడు రాళ్లతో కొట్టండి అనలేదు. అక్కడ ఏమన్నాడండి? అక్కడ కూడా వారికి అవకాశం ఇస్తూ మీలో మొదట ఎవరు రాయి వేయాలంటే, మొట్టమొదట ఎవరు రాయిపడాలంటే ఆమె మీద పాపం చేయని వాడు రాయిపడాలి. ఆ తర్వాత ఎవరు రాయిపడిన పర్లా. అంటే ఒక్కడుంటే చూపించండి అంటున్నాడు. వాళ్ళకి సవాల్ విసురుతున్నాడు. అర్థం కావట్లేదు వారికి. పాపం లేనివాడు మీలో ఒక్కడున్నాడా అని అడుగుతున్నాడు. అడగకనే అప్పుడు ఏం జరిగింది చూద్దాం. 9వ వచనం, వారా మాట విని, జాగ్రత్తగా వినాలి, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఆ గుంపులో ప్రభువా రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది, మోషే ధర్మశాస్త్రం, నువ్వేం చెప్తావు తీర్పు అని రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు ఎవడు మొట్టమొదటి రాయి ఆమె మీద అయ్యింది. అప్పుడు వీరేం చేశారు తెలుసా? ఓ పెద్ద మనిషిలాగా, నేనేదో పెద్ద పరిశుద్ధుని పవిత్రుని, నాలో ఏ పాపం లేదు, నేను ఎప్పుడు పాపమే చేయను, నేను చేసేవన్నీ మంచి కార్యాలే అని ఉత్తముళ్ళ ముందుకు వచ్చాడు రాయి పట్టుకుని మాట్లాడలే. అప్పుడు ప్రభు అతని యొక్క చిట్టా అంతా, నేర చిట్టా అంతా ఏం చేస్తాడు? పాపపు చిట్టా అంతా బయటపడతాడు. అందుకు ఎవరికి వారు ఏం చేశారంటే, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు వెళ్ళిపోయారు. అక్కడ ఒక మాట ఉంది, మీరు గమనించలేదు, చదవండి ఇప్పుడు. వారా మాట విని అనే చోట ఒకటి పుట్నోట్లో ఒకటిని అంకించాడు. పుట్నోట్లో ఏం మాట రాశాడు మీరు చూడాలి జాగ్రత్తగా. కొన్ని ప్రాచీన ప్రజలలో కింద, బైబిల్ కింద, ఆ అధ్యాయం కింద, కొన్ని ప్రాచీన ప్రజలలో చెప్పండి, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. దేని చేత? వారంతా ఎందుకు వెళ్ళిపోయారు? పెద్దవారి మొదలు చిన్నవారి వరకు వారి మనస్సాక్షి వారిని ఏం చేసింది? గద్దించింది. ఏమని గద్దించింది? నేను పాపిని, నేను పాపం చేశాను, నేను పరిశుద్ధిని కాదు, నేను రాయి వేయడానికి తగను అని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెళ్ళిపోయారంటే కారణం వారి మనస్సాక్షి వారిని ఏం చేసిందట? గద్దించింది. వారి మనస్సాక్షి కనుక గద్దించకుండా పెద్ద మనిషిలా ముందుకు వచ్చాడు అనుకోండి, పతివ్రత అంటారు చూసారు, అలా ముందుకు వచ్చాడు అనుకోండి, చేసిన తప్పులు ఏం చేసి మూడు తుడుచుకుని పతివ్రత అంటదట. బైబిల్ చెప్పింది, సామెతల గ్రంథం. అలా ముందుకు వస్తే వారి పాపపు చిట్ట దేవుడు విప్పుతాడుగా. అందుకు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ ఏం చేశారు చెప్పండి? వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారని రాయబడింది బైబిల్లో? వారు మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు. వారి మనస్సాక్షి వారిని ఏం చేసింది? గద్దించింది. నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పును బట్టి ఆమె రాళ్ళతో కొట్టమనుకున్నానేంటి? అలా కొట్టాల్సి వస్తే ముందు నన్ను నేను కొట్టుకోవాలి, నన్ను కొట్టమని అడగాలి అని అనుకుని అందరూ ఎవరికి వారు ఏం చేశారండి? వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వారి మనస్సాక్షి ఇంకా ఆన్లోనే ఉంది, స్విచ్ ఆఫ్ అవ్వలేదు. అవునా? కఠినమైపోలేదు. వారు మారడానికి అవకాశం ఉంది. మారారు. అక్కడ నుండి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? రాళ్ళతో కొట్టకుండా, ఆ స్త్రీని శిక్షించకుండా వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి చెప్పండి? మాట్లాడరే. వారు మారారు. వారు పాపేని ఒప్పుకున్నాడు. మీ పాపం చేశానని వారి మనసు వారిని గద్దించింది. వారి మనసుకు తెలుసు వారు ఎంత పాపలో. నీ తప్పు నీకు తెలుస్తుందా? నీ పాపం నీకు తెలుస్తుందా? నీ మనస్సాక్షి నేను గద్దిస్తుందా? గద్దిస్తుంది అంటే నువ్వు మారుతావు. మారడానికి అవకాశం ఉంది. మారడానికి ఏముందండి? అవకాశం ఉంది. లేదు, నీ మనస్సాక్షిని వదిలేసింది, మారట్లేదు అంటే ప్రియులరా, ఇక నువ్వు మారే అవకాశం, ఛాన్స్ లేదు. మిస్ అయిపోయావు. అత్తగారు గోడలు సాధిస్తున్నప్పుడు, అయ్యో గోడలే అత్తగారు సాధిస్తున్నప్పుడు రేపొద్దున నేను కూడా అత్తనవుతాను కదా. రేపొద్దున ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద సేవకుడు చెప్పాడు. ఒకరోజు ఒక కోడలు కుక్క తినే ప్లేట్లో అన్నం పెడుతుందట. ఎవరికి? అత్తకి. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 6 నెలలుగా అదే కంచం మారట్లా. ఇంట్లో చాలా కంచాలు ఉన్నా ఇదే కంచంలో పెడుతుంది. ఒకరోజు పుట్టుకుమని అత్తగారు చచ్చిపోయింది. వయసు అయిపోయింది, అత్తగారు ఏమైపోయింది? చచ్చిపోయింది. ఆ కంచం తీసుకెళ్ళి పారేరా అంటుంది. ఎవరితో? కొడుకుతో. వీడు భద్రంగా తీసుకెళ్ళి లోపల బీరువాలో పెట్టాడు. ఎవరు? కొడుకు.
ఏరా నేను పారేయమంటే నువ్వు లోపల పెడుతున్నాను అడిగింది తల్లి. రేపు పొద్దున్న నీకు కూడా పెట్టాలి కదా మా ఆవిడ. ఎవరు పెట్టాలి? ఇదే కంచంలో మా ఆవిడ నీకు కూడా పెట్టాలి కదా. ఈరోజు ఏది అయితే విత్తుతున్నావో అదే పంట నువ్వేం చేస్తావు? కోస్తావు. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే ఏం చేస్తావు? పడతావు. హామాను ఉరికోయిని సిద్ధం చేశాడు మొర్దుకాయ కోసం. ఎవరు పడ్డారు? మొర్దుకాయ అన్న ఉరి తీయబడ్డా? హామానే ఉరి తీయబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసిందే మన తిరిగి ఏమవుతుంది చెప్పండి? వస్తుంది. లేట్ అవుతుంది అంతే. మనం చేసిందే మన తిరిగి వస్తుంది. ఒక కొడుకుగా నీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, ఒక కూతురుగా నీ బాధ్యతలను నెరవేర్చినప్పుడు, ఒక అల్లుడిగా నీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, ఒక కోడలుగా నీ బాధ్యతలను నెరవేర్చినప్పుడు, నీ జీవితంలో ఏదైతే చేసావో అదే నీకు తిరిగి వస్తుంది. వెయిట్ అండ్ సీ, ఎదురు చూడాలంటే దానికోసం. ఒకవేళ నీ మనస్సాక్షి గద్దించి అయ్యో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను దేవుని బిడ్డను కదా, మా అత్తను బాగా చూసుకోవాలని ఒక కోడలుగా నీవు అనుకుని మారావనుకోండి, పర్వాలేదు. నాకు కోడలు లేదు, నా కొడుకు లేదు కదా, పర్వాలేదు అనుకుంటున్నావేమో. ఇంకో రూపంలో వస్తుంది, అల్లుడి రూపంలో వస్తుంది. అర్థమవుతుందండి? జ్ఞానం. అందరూ ఏంది? జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహములు ఆరాధించిన వారు. మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చారు? విగ్రహాలు ఆరాధించి 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 అవే దైవాలను నమ్మి 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 వాటిని వదిలేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఒప్పుకొని వచ్చారు. నేను అలా రాలేదు, వచ్చాను. ఆ విగ్రహాల ఆరాధన అంటే నాకు తెలియదు. అందరి యందు జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి అర్పించి బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రపరచబడుతుంది. మన అంశం ఏంటి? మన అంశం ఏంటి? మాట్లాడే మనస్సాక్షి. ఏ సాక్షి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి. ఇక్కడ మనస్సాక్షి ఏమవుతుందట? అపవిత్రపరచబడి ఉన్నది అంటున్నాడు. చూడండి 7వ వచనంలో. ఎందుకు అపవిత్రపరచబడింది? బలహీనమైన మనస్సాక్షి అంటే త్వరగా అపవిత్రపరచబడుతుంది మనస్సాక్షి. ఇది వరకు నువ్వు విగ్రహాలు ఆరాధించావు కనుక, విగ్రహాలకు అర్పించిన వాటిని కళ్ళకు అద్దుకొని తిన్నావు కనుక ఇప్పుడు కూడా నువ్వేమని నమ్ముతున్నావు? మాట్లాడలే. ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు అన్నిలు ఏమంటారు మీరు? కొంతమంది అండి మీరు తినవండి అంటారు. కొంతమంది తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్కింటి వరకు లేదా బయట పారాయడం ఏదో చేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? తినవండి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి వీళ్ళు తినేస్తారు. ఇది ఒక రకం. ఎందుకంటే తినేటకు మనసు ఉంది వాళ్ళకి. అప్పుడప్పుడు చూడండి ఉపవాసం అంటారండి. ఉపవాసం రోజునే బిర్యానీ వండుతున్నారు ఇంట్లో. ఉపవాసం రోజు ఏమంటున్నారు? మరి అప్పుడు టేస్ట్ ఎలాగుందో చూడాలిగా. తినేసావు, అప్పుడు నాలుగు ఖర్చుకుని అయ్యయ్యో ఈరోజు ఉపవాసం అనవసరంగా తినేసాను, పోనీ ఈ రోజు వద్దులే రేపు ఉంటాను. ఎవరు సర్ది పెట్టుకుంటున్నావు చెప్పండి? మన మనసును మనం సర్ది పెట్టుకుంటున్నాం మనం తినాలన్నప్పుడు. కొంతమందిని చాలా నిష్టగా ఉంటానండి, అసలు విగ్రహం సంబంధాన్ని తినండి అంటావు. అలాగైతే నువ్వు హోటల్లోంచి టిఫిన్ కూడా తెచ్చుకోవద్దు నా మాట విని. ఎందుకంటే హోటల్లో టిఫిన్ వేసేవాడు వాడు విగ్రహారాధన ఆరాధించేవాడైతే మొట్టమొదటి ఇడ్లీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? అలాగైతే నువ్వు కొబ్బరి నూనె కూడా రాసుకోవద్దు. ఎందుకో తెలుసా? కొబ్బరికాయలన్నీ అక్కడ కొట్టినాయే. నువ్వు పారాషూట్ శుద్ధమైన పారాషూట్ అని అనుకుంటున్నావే, ఆ పారాషూట్ నూనె నీ తల జుట్టును ఎదిగింపచేస్తుందని రాసుకుంటున్నావే ముద్దగా. అదన్నీ కొబ్బరికాయలు ఎక్కడి నుంచి దిక్కస్గా కొబ్బరి చెట్టుని తీయబడ్డాయండి చెప్పండి? సగం కొట్టి చెప్పిచ్చేస్తావే, ఆ చెప్పు వదిలేసి వచ్చేది. ఆ చెప్పులన్నీ ఎక్కడ పోతాయి? నూనె ఫ్యాక్టరీకి పోతాయి. అయ్యే చక్కగా బాటిల్స్ లో వచ్చేస్తా నీ ముందుకి కొనుక్కుంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ? విగ్రహాల నుంచి వచ్చినాయి. అలాగైతే ఈ లోపల మనం ఉండక్కర్లేదు, బ్రతకక్కర్లేదు. చెప్పండి, హోటల్లో పెట్టిన మొట్టమొదటిది ఎక్కడ తీసుకెళ్ళబడతాడు? కనుక అది విగ్రహార్పితం.
అందుకే దేవుడు ఏమన్నాడు, ఒక మంచి మాట చెప్పాడు, మీ మనస్సాక్షి బలహీనమైనది అపవిత్రపరచబడుచున్నది. ఎందుకు అపవిత్రపరచబడుతుంది? ఒక మాట మనం చూద్దాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 28. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించినదని చెప్పినాడరా, అట్లు తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. నువ్వు క్రైస్తవుడు కదా, బలి అర్పించిన తినవు కదా, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అనగానే లేచి నిలబడిపోవాలంటే వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఎందుకు? నీకు తెలిపిన వాని యొక్క మనస్సాక్షి నిమిత్తం. ఇక్కడ అంటున్నాడు చూడండి 29, ఇప్పుడు 29 చూడండి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎవరి మనస్సాక్షి? ఎదుటివాడి మనస్సాక్షి. నీ మనస్సాక్షి వల్ల బలహీనమై అపవిత్రపరచబడకూడదంటే అవసరమైతే నువ్వు తినడం మానేయాలి. ఏది? విగ్రహ సంబంధం ఇచ్చి లేదు, తినుటకు మనసుంటే తిను, కానీ ఏ విచారణ చేయకుండా తిను. తినమన్నాను కదా అని చెప్పేసి ఎక్కడంత అనసంతర్పణ చేస్తే అక్కడ పోకు. చాలా మంది భయం అండి. ఏం భయం తెలుసా? తెలియక తినేసాను, అది విగ్రహాలు కనిపించి ప్రసాదం అనుకోలేదు, ఇంట్లో లడ్డు కనబడి తినేసాను. అది తిరుపతి లడ్డు. ఏ లడ్డు? ఇంట్లో పెట్టారు నువ్వు రాకముందు, ఊరి నుంచి రాగానే కనబడింది నీకు కళ్ళ ఎదుట. నువ్వేం చేసావు? ఎవరో సారి లడ్డు పెట్టావని నువ్వు తినేసావు. ఆ తర్వాత చెప్పాడు, రే తినేసావా? అదే లడ్డు మాట్లాడే. అక్కడ లడ్డు అనగానే ఇది గుండె జారిపోయి తినేసాను. ఇప్పుడు కక్కేయాలి. ఏం చేయాలి? 2 ఏళ్ళు లోపల తీసుకొని వస్తుందా? అవుతుందా? మరి ఇప్పుడు ఏం చేయాలి? చేసేది ఏం లేదు. భయపడకు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. 8:4. మొదటి కొరింథీ పత్రిక 8:4. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవుని ఎరుకైన వాడే. 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలి అర్పించు వాటి విషయము తినుట విషయము. దేని విషయం? తినుట విషయం. లోకమందు విగ్రహము వట్టిది. ఏంటదా? ఆ నమ్మకం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఏ విశ్వాసం? ఇది వట్టిది అని విశ్వాసం. లేదా గట్టిది అనుకుంటున్నావా? అందుకని నువ్వు భయపడుతున్నావు తినడానికి. ఏమంటే లోకమందు ఏమన్నాడు? విగ్రహములకు అర్పించిన వాటి విషయం. లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు అని ఎరుగుదము. అలా ఎరిగిన వారు భయపడరు. తినినా చెప్పండి భయపడరు, కక్కడానికి ప్రయత్నించరు. అది విషయం. లేదు అందులో ఏదుంది, శక్తి ఉంది. అది ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఆల్రెడీ అక్కడి నుండి వచ్చావు కాబట్టి. ముఖం మీద చెప్పేద్దరు కొంతమంది నీళ్ళకి మీరు క్రైస్తవులు అంటే అమ్మ ఎంత భక్తుడువో అక్కడే అలా ఎదుటిగానే మాటలు చెప్పాను కదా ఇందాక. ₹1 ఇచ్చినా మానండి నీ చర్చ అంటావు. రూపాయి ఇస్తాంటే మానేస్తావు. పక్కన 7 సున్నాలు లేకపోతే ఎంత ఇస్తే మానేస్తావు? ₹1 ఇస్తుంటే మానేస్తావు. అంత అల్పమైంది మన జీవితం. అంత ఆశ, దురాశ. ఎవరికి? డబ్బు అంటే మనకి. బిలాముకి డబ్బులు ఇస్తానంటే, బాలాకు ఇస్తానంటే డబ్బులు, లేదా వెండి బంగారాలు ఇస్తానంటే ఆశపడి దేవుని ప్రజలను చెప్పించాలని బయలుదేరలేదా? మార్గంలో గాడి చేత బుద్ధి చెప్పించుకోలేదా? కూడా ఉన్న ఇస్కరియోతు 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుని అమ్మలేదా? డబ్బు అంటే ఎవరికి ఆశ ఉండదు? మాటలే చెప్తావు. ₹1 ఇచ్చినాడు మా అన్నని. ₹10 తలనొప్పి వస్తే మానేస్తావు. ఎంత తలనొప్పి? చిన్న తలనొప్పి వచ్చిందండి మానేస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలకి చేతలకి చాలా తేడా ఉంది. అందుకే మంచి మనస్సాక్షి కలిగిన బ్రతకాలి. మరి ఇప్పుడు ఈ మనస్సాక్షి పవిత్రపరచబడాలంటే ఏం చేయాలి? చివరికి ఒక మాట ఆలోచించి ముగించుకుందాం. ఈ మనస్సాక్షి పవిత్రపరచబడాలంటే ఏం చేయాలి?
ఏమిస్తే మనస్సాక్షి పవిత్రపరచబడుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా నీ మనస్సాక్షి పవిత్రం కాదు. నువ్వెన్ని నైవేద్యాలు అర్పించినా నీ మనస్సాక్షి పవిత్రం కాదు. పాపము చేయి వారి యొక్క మనస్సాక్షి పవిత్రపరచబడాలంటే అది కేవలం క్రీస్తు రక్తము వల్లనే సాధ్యం. ఎవరి వల్ల? క్రీస్తు రక్తమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 ప్రియమైన వాళ్ళ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని, ఎవరి మనస్సాక్షి? క్రీస్తు మనస్సాక్షి కాదమ్మా, మన మనస్సాక్షి. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం అంటే మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏదైనా ఉందా? లేదా? ఉంది. ఏంటది? యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపములను కడుగును. ఆ రక్తమే మనస్సాక్షిని కూడా శుద్ధి చేయను. ఆ రక్తంతో కడగబడి నీ మనస్సాక్షి శుద్ధి అయిన తర్వాత కూడా కఠినమైపోయిందా? నీ మనస్సాక్షి నేను గద్దించడం మానేసిందా? చేసిన తప్పులు నీకు కనబడటం లేదా? అయితే నువ్వు నరకానికి పోబోతున్నావు. లేదు, గద్దిస్తుంది, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నేను చేసిన తప్పులు నాకు ఎత్తి చూపుతుంది, నా మాటలు నాకు ఎత్తి చూపుతుంది, నా తప్పులు నాకు ఎత్తి చూపుతుంది అని అంటే నువ్వు మారడానికి ఏముందండి? అవకాశం ఉంది. అంటే నీ హృదయం ఇంకా ఏం కాలేదు? కఠినమైపోతుంది. కఠినం కాకమునిపై నువ్వు మారి మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా బ్రతుకుతావు. ఆ మనస్సాక్షిని క్రీస్తు రక్తంతో కడుక్కుంటావో లేదో, లేదా నరకానికి పోతావో నిర్ణయాన్ని నీకే వదిలేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.